హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా ముచ్చట్లు. సో లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే మీకు ఆ వీడియోలో మేము స్టార్బక్ ఐలాండ్కి వచ్చినాం ఫర్ 2 days వెకేషన్ అని మీకు చెప్పాను కదా. సో ఇది కంటిన్యూస్ వీడియో అనమాట. సెకండ్ డే మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్తున్నాం, ఏం కవర్ చేస్తున్నా అనేది ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూడొచ్చు. ఇన్ కేస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో నేను కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేశాను అండ్ సమ్ ఫ్యామిలీ వీడియోస్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నా. అవి కూడా ఎంకరేజ్ చేయండి అండ్ కొత్త యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి. Thank you for watching. Let's get into the video. పొద్దున్నే బీచ్ వ్యూ చూసుకుంటూ లేవడం ఎంతమందికి ఇష్టం. సో మేము బుక్ చేసుకున్న హౌస్ వచ్చేసి బీచ్ వ్యూ అనమాట. ఇది మేమున్న రూమ్ నైట్ అంతా. సో ఇక్కడ నుంచి మాకు డైరెక్ట్ బీచ్ వ్యూ ఉంది అండ్ లుక్ ఎట్ దట్ వ్యూ. అసలు మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. ఐ మీన్ అయ్యే ఛాన్స్ ఉండే కానీ మొత్తం క్లౌడ్స్తో కప్పేసింది అనమాట. ఆ సన్ని మొత్తం క్లౌడీ ఉండే. ఆ రోజు మేము యాక్చువల్గా సన్ రైజ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. క్లౌడీ ఉండేసరికి కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట. 2 minutesలో రెడీ అయిపోయినాం అనమాట అందరం. ఆ కనిపించే వ్యూ అన్నా మిస్ అవ్వద్దని అందరినీ లేపినా నేనైతే వెళ్దాం అని. నైట్ నుంచి అంటూనే ఉండే అనమాట సన్ రైజ్ వ్యూ చూడాలి బీచ్ నుంచి అని. ఇక్కడికి వచ్చి కూడా ఒక సన్ రైజ్ వ్యూ చూడకుంటే వెకేషన్ అన్న ఫీలింగ్ నాకు అనిపించలేదనమాట. ఎట్లా ఉన్నా, క్లౌడీ ఉన్నా, సన్నీ ఉన్నా, ఎట్లున్నా వెళ్దామని చెప్పినా, క్లౌడీ ఉన్నా కూడా అందరినీ పట్టుకొని వెళ్ళినా అనమాట నేను బీచ్కి. చాలా బాగుండే, వర్త్ ఇట్ అనిపించింది. మీరు కూడా చూడండి అసలు ఎంత బాగుంది. నేను మార్నింగ్ బీచ్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఎవరు లేకుండే ఆస్ట్రేలియాలో చాలా బీచెస్ ఉంటాయి అండ్ ఎంత ప్లెజెంట్గా ఉంటాయని నేను ఇంతవరకు అనుకోలేదనమాట. లైక్ ఏదో జాతరలాగా ఉంటే మనకి బీచ్కి వెళ్ళిన హ్యాపీనెస్, పీస్ కూడా ఉండదు కదా. ఇక్కడ చూస్తే అంతా ఖాళీగా ఉండే అనమాట. మేమే ఉండే జస్ట్ వేవ్స్, ఆ గాలి, మేము అంతే. అక్కడ దూరంలో కొంతమంది ఫిషింగ్ చేస్తూ ఉండే అనమాట. వాళ్ళకి మాకేం సంబంధం లేదు. అది మేమే ఇక్కడ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ ఉండే అనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు, వర్త్ ఇట్ అనిపించింది. ఫస్ట్ టైం నేను ఇంత మార్నింగ్ వెళ్ళి ఆ బీచ్ చూసి ఎంజాయ్ చేసిన అనమాట. మా ఈషు అయితే చాలా కోఆపరేట్ చేసింది నాకు ఈ 2 days. ఐ మీన్ బేబీస్ అయితే ఎంత క్రాంకీ ఉంటారో ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే, కానీ ఈషు అట్లా లేడనమాట. నేను అన్నీ తీసుకొని వెళ్ళాను అనమాట ముందు జాగ్రత్తకి. లైక్ ఫుడ్ ఎట్లా, ఇది లేకపోతే ఇంకోటి ఎట్లా అనేది. కార్లో ఒక రోజు మొత్తం తిరిగినా కూడా అంతేం క్రాంకీ లేడనమాట. వాటర్లో దిగి ఆడితేనే ఎంజాయ్మెంట్ అని అనుకోవచ్చు చాలామంది, కానీ నాకైతే అట్లా ఏం లేదు. మనకి ఇష్టమైన వాళ్ళతో మనం ఒక టైం స్పెండ్ చేసి మనకి ఇష్టమైన వ్యూ చూసుకుంటూ అక్కడ ఉంటే అదే మంచిగా అనిపిస్తుంది అనమాట. మా ఈషు అయితే అక్కడ కనిపించిన డాగ్స్ అన్నిటితోనే ఆడుకుంటూ ఉండే, బాల్ వేసుకుంటూ అట్లా. అవి రికార్డ్ చేయడం మర్చిపోయినా నేను. ఆడుతున్నావా నీ డాగ్తో? నేను డాగ్ ఏమన్నది ఇష్యూ? బూ అన్నదా? ఆమె పెట్టినావా మరి డాగ్కి? నువ్వు ఆమె పెట్టినావా ఇష్యూ? బూ వచ్చిందా మళ్ళా? ఇక్కడ చూపించండి, వెనకాల డాగ్ ఉంది. అమ్మా వెళ్ళాడు అదేమన్నది ఏమన్నది, నువ్వు అట్నే ఉండు. ఏంటిది ఇష్యూ? అది బూవా? ఆమె పెట్టినావా ఇష్యడానికి? ఆమె ఎట్లా తింటుంది? డాగ్ పోతుందా? బాయ్ చెప్పు డాగ్కి. బాయ్ చెప్పు నాన్న. ఏంటిది అది ఇష్యూ? ఆ బీచ్ దగ్గర నుండి ఇంకొక పాయింట్ లుక్అవుట్కి వచ్చినాం అనమాట. ఇది ఆల్రెడీ నేను కవర్ చేసిన లుక్అవుటే, కానీ మళ్ళీ చూడాలనిపించింది అనమాట మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందని. నిన్న ఇంత దగ్గరికి రాలేదనమాట, కొంచెం ఈవినింగ్ కదా, ఎక్కువ విండోస్ ఉండే అండ్ హైవేవ్స్ వస్తుండేసరికి బేబీతో నుండే కొంచెం భయం వేసింది ఇంత దగ్గరికి రావాలని. మార్నింగ్ అయితే అంతేం లేకుండే, ప్లెజెంట్గా ఉంది. అందుకని ధైర్యం చేసి మరీ వెళ్ళినాం మేమందరం. చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్. స్టార్బక్ ఐలాండ్ని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎవరైతే బ్రిస్బేన్లో దగ్గరలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా 2 days అట్లా వెకేషన్కి రావాలనుకున్నా ది బెస్ట్ వ్యూస్ చూసారనమాట మీరు. మార్నింగ్ టైంలో ఎక్స్ప్లోర్ చేసిన అయితే ఇంకా అమేజింగ్ ఉంది అది. ఈవినింగ్ టైంలో కొంచెం ఎక్కువ బ్రీజ్ వస్తుండేసరికి చాలా చల్లగా ఉండే. ఇంకా
ఇషు ఫస్ట్ టైం చూస్తున్నాడు కంగారోస్. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. దారిలో మొత్తం కంగారోస్ కనిపిస్తుండే మాకు. అవి దూరం నుండి చూస్తేనే ఓకే అనమాట. దగ్గరికి వెళ్తుంటే అవి వాటి మీదకి అటాక్ చేసినాం అనుకొని అవి మన మీదకి మళ్ళీ రిటర్న్ అటాక్ అవుతాయి అనమాట, అటాక్ చేస్తాయి. సో జాగ్రత్తగా ఉండాలి వాటితోని. మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి ఇంకా మా రూమ్కి వెళ్ళి అక్కడ మేము టిఫిన్ చేసి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇస్ బ్రేక్ఫాస్ట్ అంతే. బ్రెడ్ జామ్ అవి తినాలంటే కొంచెం కష్టం కదా మన ఇండియన్స్కి. అసలు నాకైతే అవి 1 hour కూడా ఆగదు. నేను బ్రెడ్ జామ్ తినాలంటే జస్ట్ ఆ సైడ్ డిష్ లాగా పెట్టుకుంటా అంతే. నాకు సాలిడ్గా ఏదో ఒకటి మార్నింగ్ ఉంటేనే కొంచెం మార్నింగ్ అంతా ఆఫ్టర్నూన్ వరకు ఆగగలుగుతా, లేకపోతే కష్టం. ఇంకా ట్రావెలింగ్లో అయితే కొంచెం తినాలి. అండ్ స్టార్బక్ ఐలాండ్లో నేను చెప్పిన కదా ఫుడ్ చాలా ఇబ్బంది అయిందని. సో బయట ఏం దొరకట్లేదు కదా, అందుకనే ఇంకా తిని స్టార్ట్ అవ్వాలి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకొని వచ్చినాం మేము. దోశ వేసుకోవాలి మార్నింగ్ టిఫిన్ లాగా అని అందరం తినేసి ఇంక అక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం. సో మేము బీచ్ వ్యూ ఉన్న హౌస్ తీసుకున్నామని చెప్పినాం కదా ఫర్ 2 days స్టే కోసం అని. ఆ ఇల్లు చూపిస్తారండి. కింద మొత్తం కార్ పార్క్ అనమాట. పైకి రాగానే ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్లో అన్ని రూమ్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఒక వాష్రూమ్, ఇది కామన్ వాష్రూమ్ అనమాట. అండ్ దాని పక్కనే ఒక బెడ్రూమ్ ఉంది. ప్రతి ఒక్క బెడ్రూమ్కి బీచ్ వ్యూ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ సిట్ అవుట్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇది మా బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చిండ్రు. ఈ వాష్రూమ్ ఒక పెద్ద రూమ్ అంత ఉంది, అంత పెద్దగా ఉంది. అండ్ పక్కనే వాకింగ్ క్లాజెట్ కూడా ఉంది. అండ్ దిస్ ఈజ్ వాకింగ్ క్లాజెట్. పైకి వెళ్తే పైన హాల్, కిచెన్ అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది. మేము 3 bedroom హౌస్ యాక్చువల్గా తీసుకుంది. దీనికి మాకు 400 ఏమో చార్జ్ చేసిండ్రు ఫర్ 1 day. అండ్ ఇది హాల్ అండ్ కిచెన్. ఈ కిచెన్లో మాకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఉందన్నమాట. కెటిల్, కొన్ని బేసిక్ నీడ్స్ అండ్ కొన్ని బౌల్స్ ఇచ్చిండ్రు. అండ్ మేము వాడుకున్న బౌల్స్ అన్నీ ఇక్కడ డిష్ వాషర్లో వేసి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు వేయమని చెప్పిండ్రు అట్లనే వాడుకునేవన్నీ. అండ్ లుక్ ఎట్ ద వ్యూ, అసలు ఎంత బాగుంది కదా. ఇక్కడ నుండి కూడా వ్యూ ఎంజాయ్ చేయవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సిట్ అవుట్ ఏరియా ఉంది. అండ్ మేమంతా బయటనే కుక్ చేసుకున్నాం అనమాట. ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటా. అండ్ దిస్ ఈజ్ హాల్. అండ్ పక్కనే ఒక వాష్రూమ్ అండ్ దానికి ఒక బెడ్రూమ్ అని చెప్పినా కదా, అదే బెడ్రూమ్ అనమాట. అది పైన ఒక బెడ్రూమ్ అని చెప్పినా కదా, ఇదే. ప్రతి ఒక్క దానికి బీచ్ వ్యూ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని అక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం. ఇంకొన్ని లొకేషన్స్ ఉన్నాయన్నమాట చూసేటివి. స్టార్బక్ ఐలాండ్ ఖచ్చితంగా అణువు చూసి వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట. ప్రతి సందులోకి దూరిపోయినాం మేము, అంత ఘోరంగా వెళ్ళినాం. కానీ కొన్నిటికి యాక్సెస్ లేదని చెప్పినా కదా. చూడండి ఇక్కడ బోర్డు పెట్టిండ్రు స్ట్రిక్ట్లీ 4-wheel drives ఓన్లీ పాస్ దిస్ పాయింట్ అని. సో 4-wheel drive వెహికల్స్కి మాత్రమే అలో ఉంది అక్కడ. వెళ్ళొచ్చు మనం కూడా, ఎవరు ఆపేవాళ్ళు ఎవరు లేరనమాట. కానీ మనకే రిస్క్. ఒకసారి వెహికల్ వెళ్తే మళ్ళీ రావడం కష్టం కొంచెం. అక్కడ వే అట్లుంది. కొంచెం వెళ్ళే అంత దూరం అయితే వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం అనమాట మేము. సో ఇక్కడ కార్ పార్క్ చేసి కొద్దిసేపు అక్కడ బీచ్లో ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి లంచ్ తెచ్చుకున్నాం మేము బాక్సెస్లలో. అవి తినేసి అక్కడ నుండి మళ్ళీ బ్రౌన్ లేక్కి వెళ్ళినాం. ఈ వాటర్ బ్రౌన్ కలర్లో ఉంటాయంట ఈ లేక్లో వాటర్ అన్నీ. సో మీకు అనిపిస్తున్నాయి అనుకుంటా, కెమెరా ఫుల్ఫిల్ చేసింది 100%. సో దిస్ ఈజ్ ద బ్రౌన్ లేక్. అండ్ అక్కడ నుండి మేము ఇంకా ఫెరీ ఎక్కడానికి వెళ్ళిపోయినాం అనమాట. మాకు ఈవినింగ్ 4 o'clock ఏమో ఉందని అంటున్నారు ఫెరీ. అండ్ రివర్స్ ఫెరీ వెళ్ళడానికి ఏ టైం అయినా వెళ్ళొచ్చు. లైక్ ఏ ఫెరీ అవైలబిలిటీ ఉంటే దాంట్లో ఎక్కిస్తారనమాట. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి. అండ్ మేము వెళ్ళే ఫెరీ కన్నా ముందు ఇంకొక ఫెరీ వెళ్తుండే. సో అందులో ప్లేస్ ఉంటే మమ్మల్ని ఎక్కించేసిండ్రు. అండ్ అప్పుడే సన్సెట్ అవుతుంది. సో సన్సెట్ వ్యూ ఫెరీ నుంచి ఎంజాయ్ చేద్దాం మనము. ఇషు ఏంటి అవి? ఇషు ఏంటి అవి? రాలానా ఇషు?
సో ఇదన్నమాట స్టార్ బ్రోక్ ఐలాండ్లో మేము 2 days ఎలా స్పెండ్ చేసినాం అనేది వీడియోస్ పెట్టినా అవి మీకు నచ్చినాయి అని అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి. నా ఛానల్లో నేను ఫస్ట్ టైం ఫ్యామిలీ వీడియోస్ పెడుతున్నా, వీటిని కూడా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. నేను కొన్ని నాకు నచ్చిన క్లిప్స్ లాస్ట్లో యాడ్ చేస్తున్నా. ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ for watching till the end. We'll see you in our next video. Bye bye.